ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడిచ్చే రక్షణ ఎక్కడ నిర్లక్ష్యపరచుకో. నీకు సమయం ఇచ్చాడు, నీకు టైం ఇచ్చాడు, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. దేవుడిచ్చే ఆ రక్షణ ఎక్కడ నిర్లక్ష్యపరచుకో. దేవుని రక్షణ ముందు అవిధేయ చూపకు. దేవా, నాకు ఇచ్చే రక్షణ గొప్పదని రక్షణను బట్టి ఆనందించాలి. చూడండి, మన ప్లేట్లోకి భోజనం వస్తూ ఉంటే దాన్ని తయారు చేసిన వాళ్ళన మనం ఎంత ఆలోచించాలి. ఒక రైతు ఎన్నోసార్లు, మరి ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, మరి దాంట్లో కష్టపడి మరి వాళ్ళు పనిచేసి రాత్రి అనక పగలనక అది ఎన్నో రాత్రులు ప్రయాసపడి చేస్తే కొన్ని నెలలు కష్టపడితే ఆ యొక్క భోజనం మన ప్లేట్లోకి వస్తుంది. ఇప్పుడు ఆలోచించావా? కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది పడేస్తూ ఉంటారు. అలాగే దేవుని రక్షణ వెనుక ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుతూ. దేవునికి స్తుతి కలుగునుగా. రక్షణ అనేది చాలా విలువైంది. ఈ రక్షణ ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో తప్పించబడతానే ఉంటాం, విడిపించబడతానే ఉంటాం. మరి లోకంలో వచ్చే ఏ శోధన నీకు అంటకుండా ప్రభు కాపాడుతాడు. ఎప్పుడు తెలుసా? ఈ రక్షణ విలువ తెలిసినప్పుడు. ఈ రక్షణ వెనక ఏముందో తెలుసా? యేసుక్రీస్తు పడిన ప్రయాస, ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానాలన్నీ ఈ రక్షణ వెనకాల చూస్తే అవన్నీ కనిపిస్తాయి. ఎంతో ఆయన కృషి ఉందని, ఎంతో నా పిల్లలు కాపాడబడాలి, నా పిల్లలు రక్షించబడాలని చెప్పి నీ కోసం, నా కోసం, సకల మానవాళి కోసం ఆయన సిలువకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించలేదు. అప్పగించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడే. లోకానికి వచ్చి ఆ ముళ్ళ కిరీటం, ఆ దెబ్బలు, ఇదంతా ఈ శ్రమంతా ఎందుకో తెలుసా? నీకోసం, నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు ఆ యొక్క పరలోక రాజ్యం ఇవ్వడానికి. ఆ రక్షణ ఎవరైతే ఒప్పుకుంటారో, ఈ రక్షణ నా కోసమని ఎవరైతే మంచి తీర్మానం తీసుకుంటారో వారి జీవితంలో ప్రతి బంధకం నుంచి వారు విడిపించబడతారు. చూడండి, మనం భోజనం గురించి చేస్తే ఆ రైతు పడిన ప్రయాస, ఆయన చేసిన సాక్రిఫైస్. ఈ రక్షణ గురించి ఆలోచిస్తే మనందరి కోసం యేసుక్రీస్తు పడిన బాధంతా మనం అర్థమవుతుంది. కాబట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు, అవిధేయత చూపకు. నాకు ఇప్పుడు ఎందుకు, నేను ఎవరంలో ఉన్నాను కదా, ముసలోనైనాక తీసుకుంటాలే రక్షణ, ముసలోనైనాక తీసుకుంటాలే బాప్తిసం అని కొంతమంది ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు. నీకు తెలియదు రేపు ఏం జరుగుతుందో, ఒక గంటలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే మంచి సమయం. రక్షణ పొందు, దేవునియందు నిరీక్షణ కలిగి ఉండు, దేవునియందు నిలిచి ఉండు. ఆయన తప్పకుండా రక్షిస్తాడు. పరలోక రాజ్యంలో నేను ప్రవేశపెడతాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ ప్రకారంగా నడిపించునుగా. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ గొప్ప రక్షణ మా కోసం అనుగ్రహించడానికి నువ్వు పడిన ప్రయాస అంతా దాని వెనకాల ఉంది ప్రభు. ఈరోజు ఆ రక్షణ ఊరికే రాలేదు. నువ్వు గాయాలు పొందావు, అవమానం పొందావు, శ్రమ పొందావు, హింసించబడ్డావు, నలగొట్టబడ్డావు. దాని తర్వాతే మాకందరికీ రక్షణ వచ్చింది. ఈ రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యపరచక, అవిధేయత చూపక ప్రతి ఒక్కరూ రక్షణ పొంది నీ మాటల ప్రకారం జీవించే కృపను ప్రతి బిడలకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగా. ఆమేన్.